శ్రీమాత్ర నమః. ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం తెలుసుకున్నప్పుడు భగవద్భక్తుల చరిత్రలు తెలుసుకుందాం. ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారు. అదేంటి అంటే ఆవిడ దీపారాధన చేశారట, రాత్రి ఏమో ఫోటోలన్నీ కాలిపోయి పూజా గది కూడా కాలిపోయింది. ఇది ఏమైనా దోషమా అని అడిగారు. నిజంగా అది దోషమా అని అడిగే కంటే కూడా భగవంతుడు మనల్ని చల్లచూపు చూశాడు. అందుకే ఈ మంటలవన్నీ మిగతా గదులకి వ్యాపించకుండా అక్కడితో ఆగిపోయింది. అఖండ దీపం పెట్టేవాళ్ళు గాని, రాత్రి దీపారాధన అలాగే ఉంచేవాళ్ళు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. లేదు అంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. భగవంతుడు మనల్ని చల్లగా చూశాడు కాబట్టి ప్రమాదం ఇంకా ఎక్కువ జరగకుండా అంతటితో ఆగిపోయింది. అందుకని దోషమా అని ఆలోచించకండి, భగవంతుడు మనల్ని రక్షించాడు అని ఆలోచించండి. అలాగే దీపపొత్తి పూర్తిగా కాలిపోతోంది, అదేమైనా దోషమా అని అడుగుతున్నారు. దీపపొత్తి పూర్తిగా కాలిపోయింది అంటే చక్కగా అందులో చమురు కూడా సద్వినియోగం అయిందనే కదా అర్థం. కాబట్టి ఎటువంటి దోషము లేదు. అలానే దీపపు ఒత్తికి పైన ఇలా కొడగొట్టుతోందమ్మా, అలా కొడగొట్టకూడదట కదా అని చెప్పి అడుగుతున్నారు. అంటే పత్తి క్వాలిటీ లేకపోయినా, అలాగే నూనె క్వాలిటీగా లేకపోయినా అలాంటిది వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ పత్తిని ఒత్తి చేస్తారు కదా, దాన్ని బాగా గట్టిగా ఇలా అంటూ దానిని కాసేపు నూనెలో ఎక్కువసేపు తడిపెట్టినట్లయితే మీకు ఆ ఇబ్బంది రాదు. అలాగే పూజ చేస్తున్న మధ్యలో దీపారాధన కొండెక్కితే అది ఏవైనా దోషమా అని చెప్పి అడుగుతున్నారు. గాలి వీస్తోంది అనుకోండి, ఎటువైపు నుంచి అయినా సరే దీపారాధన కొండెక్కుతుంది. అప్పుడు ఒకసారి నమస్కారం చేసుకుని, అమ్మా నన్ను క్షమించు, ఇది నా వల్ల జరగలేదు కదా అని చెప్పి మళ్ళీ దీపారాధన వెలిగించండి. తప్పేం లేదు. భయపడిపోకండి ప్రతిదానికి. భగవంతుడు ఏమన్నా మనల్ని శిక్షించే ఒక శత్రువా? కాదు కదా. భగవంతుడు మనల్ని రక్షించేవాడు అనే స్పృహ కనుక మనకుంటే ఇలాంటి అనుమానాలు ఎప్పుడూ రావు. అలానే ఒత్తి పూర్తిగా కాలిపోతోంది అని చెప్పి అడుగుతున్నారు కదా. ఒత్తి పూర్తిగా కాలిపోక ముందే మనం తేరుకోవాలి. ఏ ఒత్తి? ఈ జీవితం అనే ఒత్తి పూర్తిగా కాలిపోకుండా మనం తేరుకున్నాము అని అనుకోండి, భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్తాం. అలా కొంతమంది భగవద్భక్తులు వాళ్ళ జీవితాన్ని భగవంతుడికి అర్పణం చేసేసుకున్నారు. వాళ్ళు ఎలా జీవించారో తెలుసా? అసలు అది వింటుంటే అనిపిస్తుంది అలాంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుందా అని. మనం భగవద్భక్తుల చరిత్రలు వింటున్నా, అలాగే దేవుడి కథలు వింటున్నా, ఆ కథని కథలానే వింటాం. కానీ ఆ కథలో లీనమైపోయాం అని అనుకోండి, అప్పుడు భగవంతుడి అనుగ్రహం మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం కనెక్టివిటీ భగవంతుడితో పెట్టుకుంటాం కాబట్టి. కులశేఖర ఆళ్వారి చరిత్ర వింటుంటే అది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, కులశేఖర ఆళ్వారు రామాయణం గురించి విన్నప్పుడల్లా అక్కడ రావణాసురుడు సీతమ్మని తీసుకువెళ్లిపోయాడు అనే ఘట్టం వస్తే వెంటనే విల్లంబులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట కులశేఖర ఆళ్వారు. అంటే నా రాముడికి కష్టం వచ్చింది, నా రాముడిని నేను రక్షించుకోవాలి అని చెప్పి ఆయన తపన పడ్డారు. చూసారా? అది ప్రేమ అంటే, అది భక్తి అంటే. అలాంటి భక్తి ఉంటే భగవంతుడి అనుగ్రహం మనకు ఉండదా? అలాంటప్పుడు ఈ ఒత్తి కాలిపోయిందా, ఈ దీపపు కొడగంటిందా, మనం ఈ తప్పులు చేశాము, దీనికి ఏమైనా దోషం వస్తుందా అనే అనుమానాలు మనకి రావు. మనం సంప్రదాయాన్ని తెలుసుకోవటం చాలా మంచిదే, కానీ దాంతో పాటు భయాన్ని మాత్రం ఎప్పుడూ పెంచుకోకూడదు. ఈ రోజు ఒక పాండురంగడి భక్తుడి చరిత్ర తెలుసుకుందాం. అది వింటుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట. షోలాపూర్ దగ్గర బర్సి అనే ఒక గ్రామంలో జోగా అనే ఒక భగవద్భక్తుడు ఉండేవారు. ఆయన చిన్నప్పటి నుంచి పాండురంగడిని స్మరణ చేస్తూ ఉండేవారు అనమాట. ఆయన ఎలా తప్పించేవారో తెలుసా? రంగా, నీ కోసం ఆలోచించి ఆలోచించి, నీ కోసం ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయ్యా, నా మీద ఇంకా నీకు అనుగ్రహం కలగలేదా అని ఏడ్చేవారు పాండురంగడి దగ్గరికి వెళ్ళి. ప్రతిరోజు ఆయన ఏం చేసేవారు అంటే చంద్రభాగా నదిలో స్నానం చేసి, భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి కదా, మొత్తం 18 అధ్యాయాల్లో శ్లోకాలన్నింటినీ ఒక శ్లోకం చదవడం, మళ్ళీ సాష్టాంగం చేయటం, మళ్ళీ ఇంకో శ్లోకం చదవడం, సాష్టాంగం చేయటం, అలా మొత్తం 700 శ్లోకాలన్నింటినీ చదివేసి అప్పుడు పాండురంగడిని దర్శించుకోవడానికి వెళ్ళేవారనమాట. అక్కడ పాండురంగడిని దర్శించుకునేటప్పుడు ఆయన్ని చూస్తూ, రంగా ఈ రోజు ఇలా ఉన్నావేంటి, నీ అలంకరణ బాగుంది రంగా, ఈ రోజు నువ్వు నవ్వుతున్నావేంటి, ఈ రోజు బాధగా ఉన్నావేంటి అని తన మనసులో ఉన్న ఏవైతే భావాలు ఉంటాయో ఆ భావాలన్నింటినీ కూడా పాండురంగడిలో చూసుకుని ఆయనతో మాట్లాడుతూ ఉండేవారనమాట. అలా భగవంతుడితో కనెక్టివిటీ ఎక్కువగా పెంచుకునేసరికి భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది కదా. ఈ జోగా నూనె వ్యాపారం చేస్తూ ఉండేవారు. అంత వ్యాపారం చేసి ఆయన ఏం చేసేవారు తెలుసా? బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూజని మాత్రం
ఎప్పుడు వదిలేవారు కాదు. ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు కదా, వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి పూజలు ఎలా కుదురుతాయని చెప్పి ఆయన అనుకోలేదు. ఈ వ్యాపారాన్ని ఇచ్చింది నా బ్రతుకు తెరువు కోసం భగవంతుడు ఇచ్చాడు, అలాంటి భగవంతుడిని నేను అర్చించకపోతే ఎలాగా అని అనుకుని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇలా శ్లోకాలు చదువుకుంటూ స్వామివారి ఆలయానికి వెళ్తూ ఉండేవారు అనమాట. ఆ జోగా ఒకసారి ఏం చేస్తారంటే పాండురంగడితో మాట్లాడతారు. రంగా, నాకు ఇంకా నీ అనుగ్రహం కలగలేదు, ఎప్పుడు నన్ను కరుణిస్తావయ్యా, నన్ను ఎప్పుడు నువ్వు అనుగ్రహిస్తావు అని అడిగితే అప్పుడు పాండురంగడి జోగా పరమానందకి కనిపించి ఒక మాట చెప్తారు. ఈ రోజు మీ ఊరికి ఒక గురువు వస్తారు, ఆయన చెప్పింది పూర్తిగా విని ఆయన్ని నువ్వు గురువుగా చేసుకో. ఎవరైనా సరే ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక గురువు ఉండాలి, ఆయన్నే నీ గురువుగా భావించు అని చెప్పి చెప్తారనమాట. పాండురంగడు చెప్పినట్లుగానే జోగా ఏం చేస్తారు అంటే ఎప్పుడు గురువు వస్తారా అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే పాండురంగడు చెప్పిన రామానందుల వారు ఆ ఊరికి వచ్చారు. ఆ రామానందుల వారు భాగవతం చెప్తూ ఉన్నారనమాట. ఆ భాగవతంలో రాసలీలలు చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ గోపికలతో ఎలా ఆయన లీలలు చేశారు అనేది అక్కడ చెప్తూ ఉంటే ఆ ఘట్టం చూడ్డాని కోసం ఈ జోగా కూడా వెళ్తారు. అందరూ ఏమో ప్రవచనం వింటున్నారు, జోగా ఏమో గోకులం వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి అక్కడ రాసలీల ఎలా చేస్తున్నారు, కృష్ణ పరమాత్మ ఒక్కొక్క గోపికతో ఎలా నృత్యం చేస్తున్నారు, రాధమ్మతో ఆయన ఎలా ఉన్నారు, మొత్తం అదంతా చూసి అలా ఆయన లీనమైపోయారనమాట. ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. కానీ ఈ జోగా పరమానంద మాత్రం అలానే ఉండిపోతే రామానందుల వారి దగ్గరికి వచ్చి, జోగా ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి దగ్గరకు వచ్చి తడతారు. అప్పుడు ఒక్కసారి ఇలా అని, నేను ఇక్కడున్నానా, అదేంటి నేను గోలోకం వెళ్ళిపోయాను కదా, అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నారు కదా అని చెప్పి తన్మయత్వంతో చెప్తుంటే అప్పుడు రామానందుల వారు అంటారు, నువ్వు నీ ప్రేమని ఎప్పుడు ఇలాగే ఉంచుకో, నీ మనసులో ఎప్పుడు అహంకారము అనే దానికి చోటు ఇవ్వకు. కాలకోట విషాన్ని మింగినా సరే ప్రమాదం కాకుండా ఉంటుందేమో గాని అహంకారము అనేది ఒక్కసారి మనిషి శరీరంలోకి వచ్చింది అంటే, మనిషి మనస్సులోకి వచ్చింది అంటే దహించి వేస్తుంది. అదొక్కటి నువ్వు జాగ్రత్త పడు. నువ్వు ఇప్పుడు ఏ విధంగా అయితే పాండురంగాన్ని ఆరాధిస్తున్నావో అలా ఆరాధించు అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు అనమాట. ఆ తర్వాత ఇంకా ప్రతిరోజు ఆయన భగవద్గీత శ్లోకాలు చదువుతుంటూ వెళ్తూ ఉంటారు కదా. ఒక రోజు ఏమవుతుంది అంటే ఆయన ఇలాగే సాష్టాంగం చేసుకుంటూ స్వామివారి ఆలయానికి వెళ్తుంటే ఒక వ్యాపారి చూస్తారు. ఈ జోగా పరమానందని చూసి, అబ్బా ఎంత భక్తుడో కదా, సాష్టాంగం చేసుకుంటూ ఆయన వెళ్తున్నారు అని చెప్పి ఆయన ఏం చేస్తారు అంటే పట్టు వస్త్రాలు తెస్తారు. ఎందుకు తెస్తారు అంటే అంతకు ముందు రోజే బాగా వర్షం వస్తుంది అనమాట. వర్షం వస్తే మొత్తం అంత కింద బురద బురదగా అయిపోతుంది. ఆ బురదలోనే ఈ జోగా పరమానంద సాష్టాంగం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ బట్టలన్నీ మురికి అయిపోతాయి. ఆ మురికి అయిపోయినవి కూడా పట్టించుకోరు ఈ జోగా పరమానంద. మర్నాడు కాస్త వాటిని ఉతికిని వేసేసుకుంటారు, ఆ మురికి అలానే ఉండిపోతుంది. అందుకని అది చూసి ఆ పట్టుబట్టలు తీసుకొచ్చి వ్యాపారేమో ఈ జోగా పరమానందకి ఇస్తే ఈ జోగా పరమానంద అంటారు, నాకెందుకు, విఠలుడి నామం నా మనసులో ఉండగా వీటి మీద నాకు ధ్యాస ఉంటుందా చెప్పండి, నాకు వద్దు అని చెప్పి తిరస్కరిస్తారు. అప్పుడు ఆ వ్యాపారి అంటారు, లేదు లేదు, మీ బట్టలు బాగా మురికి అయిపోయాయి కదా, ఇది కూడా పాండురంగడే ఇచ్చాడు అని చెప్పి మీరు తీసుకోండి, మీరు రోజు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఈ బట్టలు కట్టుకోండి అని చెప్పి ఇస్తారనమాట. పాండురంగడే ఇచ్చారు అన్నట్లుగా తీసుకోండి అని అన్నారు కదా, ఆ మాటకి ఈ జోగా పరమానంద ఏం చేస్తారు అంటే ఆ పట్టు బట్టల్ని తీసుకుంటారు. మర్నాడు ఉదయం స్వామివారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ పట్టు బట్టల్ని కట్టుకుంటారు. ఎంతటి వాళ్ళకైనా చూడండి, మోహము అనేది ఉండిపోయింది అంటే అది ఎలా తీసుకెళ్తుంది అంటే, ఎప్పుడైతే ఈయన పట్టుబట్టలు కట్టుకున్నారో సాష్టాంగం చేశారు 2 సార్లు. చేసేటప్పటికి కాస్త మురికి అంటిందనమాట. వెంటనే ఈయన ఏమనుకున్నారంటే, అమ్మో సాష్టాంగం చేస్తే పట్టుబట్టలు మురికి అయిపోతున్నాయి కదా, సాష్టాంగం కాకుండా మోకాళ్ళ మీద దండం పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుంటారు. మోకాళ్ళ మీద ఆయన ప్రతి శ్లోకానికి వంగి లేచి ఆయనకి అది చాలా ఇబ్బందిగా ఉందనమాట. అందుకని ఏం చేస్తారంటే, సర్లే ఈ పట్టుబట్ట పాడైపోకుండా ఉంటుంది అని చెప్పి అలా నిల్చుని ఆయన స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. లోపలికి వెళ్ళారు. స్వామివారిని చూస్తే స్వామివారి ముఖం చిన్నబోయినట్లు కనిపించింది. వెంటనే జోగా పరమానంద అంటారు, ఏమయ్యా ఈ రోజు మొహం అలా పెట్టుకున్నావు, ఏమైంది అంటారు.
స్వామివారు మాట్లాడరు అనమాట. ఏమైంది చెప్పు రంగా, ఎందుకు అలా ఉన్నావు నువ్వు, ఎందుకు అలా ముఖాన్ని ముడుచుకున్నావు చెప్పు అంటారు. అంటే అంతర్గతంగా ఆయన బయటికి చెప్పలేకపోయినప్పటికీ ఆ పట్టుబట్టలు కట్టుకుని ప్రతిరోజు ఆయన ఏదైతే చేసొచ్చారో ఆ పనిని మానేసి బట్టలు మురికైపోతాయి అని చెప్పి ఆయన నడుచుకుంటూ వచ్చారు కదా, ఆ అపరాధం చేశాను అనే భావన ఆయన మనసులో ఉండిపోయింది కాబట్టి అదే భావన పాండురంగడి మనసులో కూడా కనిపించింది. అందుకని తప్పు చేశాననే భావన ఆయన మనసులో ఉంది. అందుకే భగవంతుడు ఈయనతో మాట్లాడట్లేదు, భగవంతుడి మొహం చిన్నపోయింది, రంగడి మొహం ఏమో చాలా చిన్నబుచ్చేసుకున్నారు అన్నట్లుగా ఈయనకి కనిపించింది అనమాట. వెంటనే ఈయనకి బాధ అనిపిస్తుంచా, ఈ శరీరం మీద నేను ఎంత వాంఛని పెంచుకున్నాను, నేను తప్పు చేశాను, ఎలా అయినా సరే ఈ శరీరం మీద వాంఛని పోగొట్టుకోవాలి, ఆ తప్పు నుంచి నేను బయటపడాలి అనుకుని బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఎలా ఎలా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఏంటి అని చెప్పి వెళ్ళిపోతారు. అసలు ఆయన చేసిందన్న పెద్ద తప్ప, ఆ బట్టల్ని కట్టుకున్నారు అదే ఆయనకి తప్పుగా అనిపించింది అంటే తెల్లారి లేస్తే ఇంకొకరిని బాధ పెట్టడానిలోనే మన జీవితం అంతా గడిచిపోతుంది కదా. అలాంటప్పుడు మనం ఎన్ని తప్పులు చేశాము అని బాధపడాలి చెప్పండి. అలాంటి భావన మన మనసులో లేదు కాబట్టే ప్రతి క్షణం ప్రతి సెకను ఒక తప్పు చేసేయడానికే మనం సిద్ధపడిపోతూ ఉంటాం. సరే, ఈ జోగా పరమానంద్ ఏం చేస్తుంటారంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని. అలా వెళ్తున్నప్పుడు ఒక రైతు ఏం చేస్తాడు అంటే 2 ఎద్దులతో ఒక నాగలని పెట్టుకొని పొలం దున్నడానికి తీసుకువెళ్తూ ఉంటారనమాట. అది చూస్తారు జోగా పరమానంద. చూసి అక్కడికి వెళ్ళి మిత్రమా మిత్రమా ఒక్క 2 గంటల సేపు నీ ఎద్దులను నాకు అద్దెకిస్తావా అని చెప్పి అడిగితే ఆ రైతు ఏం చెప్తారు, నేను పొలం దున్నడానికి వెళ్తున్నాను అని చెప్తారు. లేదు లేదు, నా పట్టుబట్టలు నువ్వు తీసుకో, ఇవి తీసుకుని నీ దగ్గర నుంచి ఒక్క 2 గంటలు నాకు ఇవ్వు, నేను మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తానని చెప్తే ఆ రైతు ఏం చేస్తారంటే పట్టుబట్టలు ఏం వద్దులే స్వామి, మీ గురించి నేను విన్నాను, కావాలి అంటే తీసుకోండి ఒక 2 గంటలు అని చెప్పి ఆ ఎద్దులని ఆ కాడిని ఈ జోగా పరమానందకి ఇస్తారనమాట. ఒక తాడు తీసుకుని ఒక తాడేమో 2 కాళ్ళకి కట్టుకుంటారు ఒక కొస, ఇంకో తాడేం చేస్తారు ఈ కాడికి కట్టేసి చేతిలో కర్రతోటి ఎద్దులని కొడతారనమాట. ఎద్దులను కొడితే అప్పుడు ఏమవుతాయి, తెక్కెత్తిపోతాయి కదా ఎద్దులు, అప్పుడు అవి పరిగెడతాయి. డొక్కల వెంబడి రాళ్ల వెంబడి అలా పరిగెడుతూ ఉంటే చర్మం అంతా చీలిపోయి లోపల నుంచి రక్తం వచ్చేస్తుంది. అయినా సరే రంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు రంగా, నేను ఈ శరీరం మీద మోహాన్ని పెంచుకున్నాను, నన్ను క్షమించు రంగా క్షమించు రంగా అలా వెళ్ళిపోతూ ఇంకా ఆ ఎద్దులు ఆగిపోతుంటే కొట్టి మరి ఆ ఎద్దుల్ని పరిగెట్టిస్తారు. ఎంత శరీరం ఏమైపోతుందంటే మొత్తం మాంసం అంతా బయటకు వచ్చేసి ఇంకా అస్థి పంజరం మాత్రమే మిగిలిందా అనేటట్లుగా ఆ శరీరం ఉంటుంది. అప్పుడు పాండురంగుడు ఊరుకుంటారా, అలా జరుగుతుంటే వచ్చేస్తారు. వచ్చేసి జోగా అని చెప్పి పిలుస్తారు. అప్పటికే ఈ జోగా పరమానందకి స్పృహ కోల్పోయారనమాట. వెంటనే ఆయన ఏం చేస్తారు తెలుసా, తన చేతుల్లోకి ఆ 2 కాళ్ళని తీసుకుని ఆ కట్లు విప్పుతారు. స్వామి కట్లు విప్పాలి అంటే ఆ కాళ్ళు 2 చేతిలోకి తీసుకోవాలా, అక్కర్లేదు కదా, చేత్తో ఇలా అంటే సరిపోతుంది కదా. కానీ ఎందుకు తీశారు, భక్తుడు తన మీద చూపించే ప్రేమకి ఏదైనా చేస్తాడు భగవంతుడు, ఏదైనా చేయటానికి సిద్ధపడిపోతాడు. ఎలా అయినా సరే తన భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం వచ్చి తీరతాడనమాట. అలా 2 చేతులతో పట్టుకుని ఆ తాడు తీసి ఆ జోగా పరమానందని గట్టిగా అతుకుని, జోగా ఎందుకు చేసావయ్యా ఈ పని, నేనేవైనా నిన్ను కోపడ్డానా, నేనేవైనా నిన్ను అన్నానా, ఎందుకు చేసావయ్యా అంటే అప్పుడు ఈ జోగా పరమానందకి ఒంటి మీద ఉన్న దెబ్బలన్నీ పోయి పూర్వపు శరీరం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏడుస్తాడు, తన కన్నీళ్లతో స్వామి వారి పాదాలని కడిగేస్తారు. స్వామి నేను ఆ శరీరం మీద మోహాన్ని పెంచుకున్నాను, నువ్వు తప్ప ఇంక ఎవరు నాకు ఈ ప్రపంచంలో అక్కర్లేదు అనుకునే నేను ఒక పట్టుబట్ట కోసం ఈ శరీరాన్ని కాపాడుకోవటం కోసం ఆ పట్టుబట్ట మాసిపోతుందేమో అని చెప్పి ఆ మోహానికి లోనైపోయాను. నిజంగానే నిన్ను ప్రేమించుంటే, నిజంగానే నీ మీద నేను భక్తి పెట్టుకుని ఉండుంటే ఈ మోహానికి నేను లోనయ్యి ఉండేవాడినా కాదు కదా అని ఏడ్చేస్తారనమాట. అప్పుడు స్వామివారు చెప్తారు, నేనేం అనలేదు కదయ్యా, నీ ప్రేమ నాకు తెలుసు, నీ భక్తి నాకు తెలుసు, కాకపోతే నిజంగానే నువ్వన్నట్టు క్షణికమైన ఈ శరీరం కోసం అశాశ్వతమైన ఆ వస్త్రాన్ని కప్పుకోవాలి అని అనుకున్నావు, అది నీకు తెలియచేయటం కోసమే ఈ చిన్న పరీక్షను నేను పెట్టాను అంటారు పాండురంగడు. తర్వాత పాండురంగడి సేవలో ఆయన జీవితాన్ని గడిపేస్తారు. చివరికి పాండురంగడిలో ఐక్యమైపోతారు.
ఇప్పుడు చెప్పండి, ఒత్తి పూర్తిగా కాలిపోయింది అని మనం బాధపడే కంటే ఈ శరీరం అనే ఒత్తి పూర్తిగా కాలిపోకముందే భగవంతుడి పాదాల మీద మనం దృష్టి పెడితే, భగవంతుడికి మనం దగ్గరైతే ఈ ప్రపంచంలో ఉన్నవి ఏవి మనల్ని బాధ పెట్టవు, ఈ ప్రపంచంలో ఉన్న ఏవి మనల్ని అంటుకోవు. మనం చేయవలసింది ఏంటంటే పూర్తి శరణాగతి చేసి మనం ఆయన పాదాలు పట్టుకోవటమే. ఎప్పుడైతే ఒక్కసారి మనసా వాచా కర్మణ ఆయన పాదాలు పట్టుకున్నావో ఇంకా ఈ ప్రపంచంలో నేను ఏమీ చేయలేదు. కానీ మనం చేయవలసింది ఆయన మీద పూర్తి నమ్మకంతో ఆయన్ని ప్రార్థించటమే. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.